ఇప్పుడు నేను అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట బోర్డు ఉంటుంది, దట్ ఈస్ మ్యాండేటరీ. మీరు అన్యమతస్తులు ఎవరైనా వస్తే ఈ గురు గ్రంథ్ సాహిబ్ ఇక్కడ ఉన్న సంప్రదాయం ఇది, మీరు ఇది పాటించండి అని. తప్పే ఉంది, అలా పెట్టి తీసేయాల్సిన అవసరం ఉంది, పెట్టకుండా ఉండాల్సింది. చెప్తున్నా బోర్డు ఉండడం తప్పే నేను అనట్లే. నిన్న వచ్చినటువంటి బోర్డు, నిన్న వెలిసినటువంటి బోర్డు అవి ఈ కాంటెక్స్ట్ లో కాబట్టి తీసేశారని చెప్తున్నా. బోర్డు ఉండాలి, నిబంధన ఉండేటప్పుడు బోర్డు ఉండడం తప్పే ఉంది, ఉండాలి, ఖచ్చితంగా ఉంటది, దాని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే నిబంధన ఉండేటప్పుడు ఒక స్థాయి వ్యక్తి పాటించకపోతే ఎవరు పాటిస్తారు, దీనికోసం అని విశ్వాసాలు ఏమవుతాయి, దాని ఆధారంగా కదా ఇప్పుడు చర్చ. రైట్ కోటి మన బాల్కోటే గారు కైండ్లీ అండి కంక్లూడ్. బాల్కోటే గారు బాల్కోటే గారు మాట్లాడండి. చట్టం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త చట్టం తెస్తున్నారు సార్. ఈ ఆలయాల ప్రవేశం కానీ, చర్చిల ప్రవేశం కానీ, మసీదుల ప్రవేశం కానీ ఆయా ఆధ్యాత్మిక సంస్థలో ఆ యొక్క నిబంధనలు పాటించిన విధంగా చట్టం తెస్తున్నారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చాలా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే వీటి మీద వివాదం అవటం అనేది మానవాళికే మంచిది కాదు. పోతే నేను మాట చెప్తాను సార్, ఒకటే వాసు గారు, ఏదో సినిమాలో సూర్యకాంతం గారు చనిపోతా ఉంటుంటది, ఆమెకే పుణ్యకాలం రావాలి, ఏదో దైవక పరలోక పుణ్యలోకాన్ని పోవాలని పిల్లలందరూ కూడా ఏంటి అమ్మ వెళ్ళిపోతున్నా నారాయణ నారాయణ నోను అంటారు. ఆమె నారాయణ అని అనలేదు, నారాయణ అంటలేదు, ఎక్కడ పాపలోకాన్ని పోతుందని చెప్పి ఆఖరికి ఒక నార తెచ్చేసి చూపిస్తారు, నారన్న పుణ్యలోకాన్ని పోతుందని. అప్పుడు కూడా ఆమె ఏమంటుందంటే నారా అని అనదు, పీచు 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 అంటుంది. అలా పీచు పీచు అంటూనే పోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇంతమంది పెద్దలు బాధ్యతగా డిబేట్లు ఎలా మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, దీన్ని గమనించాలి. అది ఆ పార్టీకి నష్టం, విధానానికి నష్టం. ఎందుకంటే పూరి తిరుపతి లాంటి పెద్దవాళ్ళు, ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు. మనం 11 సీట్లు వచ్చేసి ఇంతమంది మగవాళ్ళను కూడా అడ్డగారిదని ఆగారిదని మాట్లాడుతున్నారంటే ఏంటి సార్ దీనికి అర్థం? గౌరవంగా మాట్లాడతారా? మాట్లాడలేని చాలా తప్పండి. ఇది సరిదిద్దుకోవాలి, అప్పుడు ఆ పార్టీకి మేలు అవుతుంది. లేకపోతే 40 కూడా 11 కూడా పోతాయి, ఏం మిగలవు.